దీవించును. ఆమేన్. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూచి ఉన్నట్లయితే మొదటి వచనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని స్పష్టమైన మాటలు, చాలా కఠినమైన మాటలు, ఇలాగే మీరు ఉండాలి అని చెప్పేసి ఆయన చెప్పినట్లు మనందరము కూడా చూస్తూ ఉండి ఉన్నాము. ఆ మాటలని 11వ అధ్యాయము మొదటి వచనములో మనందరము కూడా చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడంటే, మోయాబీలతోను, ఏదోమీలతోను, అమ్మోనీయులతోను, సీదోనీయులతోను, హిత్తీయులతోను మీరు ఏమి చేయకూడదని చెబుతున్న వాడిగా ఉన్నారని అక్కడ సహవాసము చేయకూడదు. చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. మీరు వీరితో సహవాసము చేయకూడదు. ఏంటండి? ఎవరితో సహవాసం చేయకూడదో చెప్పండి. అక్కడ కనపడుతుంది, చూసే చెప్పండి. వీళ్ళందరూ కూడా ఎవరండి? అన్య దేవతలను ఆరాధించేవారు. భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడిని ఆరాధించవలసిన వారు ఆ దేవుడిని ఆరాధించకుండా సృష్టిలో ఉన్నటువంటి రాళ్లను, రప్పలను, వీటిని తీసుకుని విగ్రహాలుగా చేసుకుని వాటికి సాగిల పడుతున్నటువంటి వీరి గురించి ప్రభు చెబుతూ అంటూ ఉన్నాడు, మీరు వీరితో సహవాసము చేయకూడదని దేవుడు చాలా కరాఖండిగా ఆయన చెప్పినట్లు మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాము. గడిచినటువంటి వారములలో మనము చూచి ఉన్నప్పుడు యెహోషాపాతు గారి గురించి మనందరము కూడా చూచి ఉండి ఉన్నాము. యెహోషాపాతు కొంతమంది రాజులతో సహవాసము చేసి ఉన్నప్పుడు దేవుడు అతని దగ్గరకు వచ్చి చాలా స్పష్టంగా తన ప్రవక్త ద్వారా పలికించిన వాడిగా ఉన్నాడు. ఇదిగో, నాకు కోపము తెప్పించే వారితో నీవు సహవాసము చేసి ఉన్నావు కాబట్టి నా కోపము నీపైకి వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క యెహోషాపాతు ఎవరితో సహవాసం చేశారండి? ఇశ్రాయేలు రాజైనటువంటి అహాబుతో. ఇశ్రాయేలు అంటే దేవునికి సంబంధించిన వాడే, కానీ అతడు విగ్రహారాధనకి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా కోపము తెప్పించేవాడిగా ఎంతగానో అహాబు ఉన్నాడు. కాబట్టి నీవు అహాబుతో సహవాసము చేశావు కాబట్టి, అహాబుతో నీవు వియ్యమందావు కాబట్టి నా కోపము నీపైకి వస్తుందని చెప్పేసి ఆనాడు దేవుడు వెళ్ళి యెహోషాపాతుతో ఎంతగానో చెప్పినట్లు మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు గాని ఆ యొక్క యెహోషాపాతు ఆ యొక్క అహాబు రాజుతో సహవాసము చేయడం ద్వారా, ఎంతగానో వియ్యమొందడం ద్వారా అతనికి కలిగిన ఫలం ఏంటండి? మరణము అతనికి సమీపముగా వచ్చి ఉండి ఉన్నది. అవునా కాదండి? అర్థమవుతుందా? మనందరం కూడా దినవృత్తాంతము గ్రంథములో అనేకమైన మాటలు చూచి ఉన్నాము. అతడు అన్య జనాంగములతో, ఆ యొక్క విగ్రహారాధనతో ఉన్న వారితో సహవాసము చేయటము ద్వారాను, వారితో వియ్యం పొందటము ద్వారాను మరణం అనేది అతని దగ్గరికి వచ్చి ఉండి ఉన్నది. మరణం అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ మరణం చూసి భయపడిపోయినటువంటి యెహోషాపాతు ఏం చేస్తారంటే, దేవా, నేను తప్పు చేసి ఉన్నాను, రాకూడని స్థలములోనికి వచ్చి ఉండి ఉన్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నా పాపాలను క్షమించి నన్ను ఈ మరణ పాశంలో నుంచి నన్ను బయటికి తీసుకురా నా ప్రభుని ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ మరణం నుంచి తప్పించి బయటికి తీసుకుని వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాడు, సహవాసము చేయకూడదని. అవునా కాదండి? రెండవదిగా ఇదే యెహోషాపాతు మరలా వేరే వారితో సహవాసం చేశాడు. ఎవరితోనూ? అమజ్యాతోను అనే మాటలు కూడా మనం చూస్తూ ఉండి ఉన్నాం. ఆహాబు, అమజ్యా, వీళ్ళతో మనం చూస్తూ ఉండి ఉన్నాం. వీళ్ళతో సహవాసం చేసినప్పుడు, రెండవ రాజుతో సహవాసం చేసినప్పుడు ఏం జరిగింది? అతడు ఏదైతే పని పూనుకుని ఉన్నాడో, ఏ పని చేయాలనుకున్నాడో, ఏ ఓడని నిర్మించి సముద్ర వ్యాపారము తన వైపు తిప్పుకోవాలనుకున్న వాడిగా ఉన్నాడో, తన పనులు మొత్తము కూడా వ్యర్థమైపోయినట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాము. ఈరోజు మనము కూడా, అయ్యా, నా చేతి పని దీవించిన ప్రభువా, నా ఉద్యోగాన్ని దీవించి ప్రభువా, నా వ్యాపారాన్ని దీవించిన ప్రభువని మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. మనము పని కూడా పూనుకుంటున్నాము కదా. ఈ పని సఫలీకృతము కావాలి అంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే, భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుతోనే మన సహవాసము ఉండాలి. అదే రీతిగా ఆయన్ని ప్రేమించి ఆయన రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధులతో మాత్రమే మన
మన సహవాసము ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన చేతి పనిని దీవిస్తాడు, నిశ్చయముగా మన యొక్క వ్యాపారాన్ని దీవిస్తాడు, నిశ్చయముగా మన ఉద్యోగాన్ని దీవిస్తాడు. మనం ఏ పని చేస్తే ఆ పనిలో మనందరము కూడా గొప్ప విజయాన్ని చూచే వారముగా ఉంటాము. కాబట్టి దేవుడేమో చెప్తున్నాడు, ఈరోజు నీవు ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో నేను చెబుతూ ఉండి ఉన్నాను. నేను చెప్పినా కూడా నా మాట వినకుండా యెహోషాపాతు వెళ్ళి అన్యులతో సహవాసము చేయటం ద్వారా మరణ పాశముల దగ్గరికి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. ఎంతగానో అన్య రాజులతో నాకు కోపము తెప్పించినటువంటి రాజుతో సహవాసం చేయటం ద్వారా తన యొక్క పని మొత్తము కూడా వ్యర్థమైపోయి ఉండి ఉన్నదని చెప్పేసి చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరలా చెబుతున్నాడు, మోయాబీలతోను, ఏదోమీలతోను, అమ్మోనీయులతోను, సీదోనీయులతోను, హిత్తీలతో నీ సహవాసము ఉండకూడదని చెబుతున్న వాడిగా ఉన్నాడు. అసలు ఇంకొంచెము లోపలికి వెళదాము. ఇక్కడ మోయాబీలు, అమ్మోనీయులు, ఏదోమీలు మనకి బాగా తెలిసిన వాళ్ళండి. సీదోనీలు, హిత్తీల గురించి మనకు అంతగా తెలియదు, కానీ మనకు బాగా తెలిసినది ఎవరంటే ఏదోమీలు, అమ్మోనీయులు, మోయాబీలు. ఏదోమీలు ఎవరండి? ఏదోమీలు ఎవరి సంతానము? కరెక్టే చెప్పండి. ఏసేవు సంతానం. అర్థమవుతుందండి? ఏషావు యొక్క సంతానం. ఏషావు ఎవరంటారు? ఏషావు ఎవరు? ఏమి టెన్షన్ మాకండి, తిట్టను, కొట్టను, అరవను. ఓకేనా? తప్ప రైటా మీకు తెలిసింది చెప్పండి. ఏషావు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడా, యాకోబు కుమారుడా? అవునా కదండి? ఇస్సాకు యొక్క కుమారుడు, యాకోబు యొక్క సహోదరుడు, అన్నదమ్ములే. అవునా కదండి? ఇక్కడ ఏదోమీలు అనేపాటికి అన్నదమ్ములలోనే, అర్థం చేసుకోండి, అన్నదమ్ములలోనే ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నారు అనుకోండి. నలుగురు బిడ్డల్లో సగమేమో యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, సగమేమో యేసుక్రీస్తుని అంగీకరించకుండా విగ్రహారాధనలో ఉన్నవాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇదే మనకు లోకంలో ఎదురయ్యే ప్రశ్నలు. అవునా కదా? నేను చెప్తున్నది అర్థమవుతుందా? ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నారు. తల్లి దేవుని తెలుసుకుంది, తండ్రి దేవుని తెలుసుకున్నాడు, కానీ బిడ్డలు ఇద్దరు మాత్రమే తెలుసుకున్నారు, ఇద్దరు తెలుసుకోలేదు. అప్పుడు పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు మనకి ఏమవుతారు? శరీర ప్రకారంగా చూస్తేనేమో అన్నదమ్ములు, రక్త సంబంధికులు, కానీ దేవుని పరంగా చూస్తే ఏమవుతారు వాళ్ళు? మనకి అన్యులే. జ్ఞాపకం చేసుకోండి, నా సహోదరుడే కదా, నా యొక్క అక్కే కదా, నా చెల్లే కదా, విగ్రహారాధనలో ఉన్నారులే, వారిని రాసుకుని పూసుకుని తిరుగుదాము, వారితో సహవాసం చేద్దాము, వారితో పాటు ఉందామని మనం అనుకున్నట్లయితే ఏమవుతుంది అనే విషయాన్ని మనందరము కూడా గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలుడే. ఆహాబు ఎవరు? ఇశ్రాయేలీడే. కానీ మరి ఆ యెహోషాపాతు ఎవరు? ఇశ్రాయేలీడే. యోధాకి సంబంధించిన వాడు. యోధా గోత్రాన్ని పరిపాలించే రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. ఇశ్రాయేలుని పరిపాలించే రాజుగా ఆహాబు ఉన్నాడు. ఎంతగానో అన్నదమ్ములే. కానీ ఇక్కడ దేవుడే చెప్పి ఉన్నాడు, ఈ యొక్క ఆహాబు నా మాట వినకుండా విగ్రహారాధనలో పడిపోయాడు కాబట్టి, ఇదిగో నీవు నన్ను ప్రేమించావు కాబట్టి ఇతరులతో సహవాసం చేయకూడదు అంటున్నాడు. నీవు ఒకటే సారాంశము, నీవు ఆశీర్వదింపబడాలి అంటే నీ అన్నదమ్ములైన దేవుని ఎరగిన వారితో నీ సహవాసము ఉండకూడదు. అర్థమవుతుంది? ఇది కఠినమైన మాట. అవునంటారా కాదంటారా? కఠినమైన తీసుకోవాలి. ఎందుకంటే నా అన్ననే కదా అని చెప్పేసి యెహోషాపాతు ఏం చేసి తెలుసా? నీ ప్రజలే నా ప్రజలు, నీ వారే నా వారు, నీతో పాటు వస్తాను పద యుద్ధానికి అని చెప్పేసి, అన్న పద వెళదామని చెప్పేసి ఆహాబుతో వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఒకటే, కొన్ని బంధాలు మనము తెంచుకోవాలి. ఇవి కొంచెం మనసుకి కష్టమైన, హృదయానికి అదే రీతిగా అన్నిటికీ కూడా గాయపరిచే విధముగా ఉన్నా కూడా మనము అలాంటి బంధములలో ఉన్నవారు, మన రక్త సంబంధికులైనా కూడా వారితో సహవాసాన్ని ఏర్పరచుకోకూడదు, వారికి సమీపముగా ఉండకూడదు, వాళ్ళతో పాటు మనం ఎక్కువగా గడిపే వారముగా ఉండకూడదు. ఎంత వరకు ఉండాలో అంతవరకు మాత్రమే. అంతేగాని నా వాళ్ళే కదా అని చెప్పేసి వెళ్ళిపోయి మనం అక్కడే కనుక వేసుకుని ఉన్నట్లయితే యెహోషాపాతుకు కలిగినటువంటి
మనకి కూడా కలుగుతాయి. నేను ఏదో నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యములో ఉన్న మాటలే మీ అందరితో కూడా పంచుకుంటూ ఉండి ఉన్నాను. ఎంతగానో ఆహాబుతో వెయ్యముందెను, ఆహాబుతో సహవాసము చేస్తున్నవంటి యెహోషాపాతు గారు ఎంతగానో బాధలు వేదనలు అనుభవించిన వాడిగా ఉన్నాడు. ఇట్లాంటి స్థితి మనకు అవసరం అంటారా? మనము ప్రత్యేకింపబడిన వారముగా ఉండి ఉన్నాము. యేసు రక్తము చేత కడగబడిన వారముగా ఉండి ఉన్నాము. దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయబడిన వారముగా ఉన్నాము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యములో మనందరం కూడా చేరాలి అంటే పూర్తిగా అన్య జనాంగానికి దూరముగా ఉండాలని బైబిల్ వాక్యము ఎంతగానో మనకి స్పష్టముగా తెలియచేయించి ఉండి ఉన్నది. ఇక్కడ మరలా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఏదోమీలు అన్నదమ్ములైనా కూడా దేవుడికి తెలియదా? ఏశావు యొక్క సంతానము ఇదిగో అన్నదమ్ములే కదా, వీళ్ళందరూ కూడా కలిసి మెలిసి ఉండొచ్చు, సహవాసం చేయొచ్చు అని దేవుడికి తెలియదా? దేవుడికి తెలిసినా కూడా ఎంతగానో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏదోమీలతో నువ్వు సహవాసాన్ని ఏర్పరచుకోకూడదని కరాఖండిగా ఇశ్రాయేలుతో దేవుడు ఆజ్ఞాపించిన వాడిగా ఉన్నాడు. రెండోదిగా రండి, మోయాబీలు ఎవరు, అమ్మోనీయులు ఎవరు? మోయాబీలు అమ్మోనీయులు ఎవరు? లోతు యొక్క సంతానమే, లోతు యొక్క కుమార్తెలు. లోతు గారితో వెళ్ళినప్పుడు వారికి పుట్టినటువంటి సంతానమే మోయాబీలు అమ్మోనీయులు. ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటి అబ్రహాము గారికి స్వయాన సహోదరుడు, అవునా కదండి? అలాంటి ఆ యొక్క సహోదరుని యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి మోయాబీలతో అమ్మోనీయుల గురించి ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు. వారు మీకు సహోదరులు కావచ్చు, కానీ వారు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయిన వారిగా ఉన్నారు. వారు నా నుంచి దూరముగా వెళ్ళిపోయిన వారిగా ఉండి ఉన్నారు. నేను ఎలాంటి వాడినో తెలుసుకుని కూడా నా దగ్గర ఉండకుండా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి నీవు వారితో సహవాసము చేయకూడదని దేవుడు కరాఖండిగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన సహవాసము ఎవరితో ఉండాలి? మన అన్నదమ్ములే కదా, మన అక్క చెల్లెలే కదా, నా తోడ పుట్టిన వాళ్లే కదా, వీళ్ళ దగ్గరికి పరిగెడతాము, వారితో పాటు ఉందామనుకుంటే ఏమైపోతుంది? చెప్పండి, వినపడుతుందా? అరుస్తున్నాను కదా, కష్టంగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళటానికి కొంచెం కష్టంగా ఉంది కదా, అయినప్పటికీ కూడా వెళ్ళాలి, వెళ్ళాలి, వాక్యము లోపలికి వెళ్ళాలి. జ్ఞాపకం చేసుకోనండి, అపోస్తుల కార్యములలో పేతురు గారు ఆత్మచేత నింపబడి నిలబడి మాట్లాడుతున్నప్పుడు వాక్యము వారిని పొడిచినదండి, అవునా కదండి? వాక్యము చేత వారు పడవబడినప్పుడు మేమిప్పుడు ఏమి చేయాలి అని ఆ ప్రజలందరూ కూడా అడిగినప్పుడు పేతురు గారు ఏమని చెప్పాడు? మీరందరూ కూడా మారు మనసు పొంది మీరందరూ కూడా బాప్తీసము పొందండి అని చెప్పిన వాడిగా ఉన్నాడు. అంటే ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెంబడించడం చెప్పినప్పుడు ఆ వాక్యము చేత పడవబడిన వాళ్ళు ఆ వాక్యాన్ని తీసుకుని వారి జీవితాలను మార్చుకున్న వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు, మీరు అన్య జనాంగముతో సహవాసాన్ని ఏర్పరచుకోనకూడదని దేవుడు కరాఖండిగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. వాక్యము చేత పడవబడిన వాళ్ళందరూ కూడా నేనేమి చేయాలి అని చెప్పండి. వాక్యము చేత పొడవబడుతున్న వాళ్ళు, బాధ కలుగుతున్న వాళ్ళు, హృదయానికి నొప్పి కలుగుతున్న వాళ్ళు, అయ్యా మేమిప్పుడు ఏం చేయాలని అడగండి. ఎవరికి అవట్లేదా? అసలు చీమ కుట్టినట్టు కూడా లేదా? అన్య జనాంగములో ఉన్న నీ అక్కతో, అన్య జనాంగములో ఉన్న నీ అన్నతో, అన్య జనాంగములో ఉన్నటువంటి నీ తల్లితో, అన్య జనాంగంలో నుండి నీ తండ్రితో, అన్య జనాంగంలో నుండి నీ రక్త సంబంధికులతో సహవాసం చేయకూడదని పొడవబడట్లేదా? పొడవబడిన వాళ్ళందరూ మేమేమి చేయాలి అని అడగండి గట్టిగా. మీ పాస్టర్ గారికి చెవుడు, మీరు ఏమి చేయాలి అంటే వారితో సహవాసం మానేయాలి. ఇప్పుడు చెప్పండి, ప్రియమైన సహోదరుడా, తిరగండి నవ్వుతూ చెప్పండి, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభువు చెప్పుచున్నాడు, అన్య జనాంగముతోను విగ్రహారాధనలో ఉన్న వారితోనూ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారితోనూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసము చేయకూడదనియు వారితో వెయ్యమొందకూడదనియు దేవుడు చెప్పుచున్నాడు. ఒకవేళ నీవు వారితో
సహవాసము చేసిన పొందిన నీవు అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవలసిన దుస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి సహవాసానికి, అలాంటి వారితో బంధాన్ని ఏర్పరచుకోవడానికి నీవు దూరముగా ఉండు. నీవు కేవలము భూమి ఆకాశమును కలగ చేసిన సర్వశక్తిమంతుడేంటి నజరేయుడైన యేసుతో మాత్రమే సహవాసమును కలిగి ఉండు. ఆయనతో సహవాసము కలిగి ఉన్న ఎడల నిశ్చయముగా ఆశీర్వాదానికి వారసుడుగాను వారసురాలుగాను నీవు మార్చబడతావు. ఇది దేవుడు చెప్పుచున్న మాట. హల్లెలూయా. నా మాట మీ మాటలా? మళ్ళీ 11వ అధ్యాయంలో మొదటి వచనం అందరము కలిసి చదువుదామా? మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చి ఉన్నాడు. ఎంత ఇదిగో చూడండి, మనం సహవాసం చేయకూడదు అనుకున్నాం, కానీ వాళ్ళు ఏమనుకుంటారు? మనతో సహవాసం చేయడానికి వస్తారు. దేవుని వాక్యం అదే చెబుతూ ఉండేది, చాలా చక్కగా చూడండి. వారితో సహవాసము చేయకూడదనియో వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియో. మనం పరిగెత్తకూడదు, వాళ్ళు పరిగెత్తుకు వచ్చినా కూడా నీకు నాకు ఏ సంబంధం లేదు. ఓకేనండి, ఆ మాట డైరెక్ట్గా చెప్పలేము, కానీ సాధ్యమైనంత వరకు చూపులతోనూ ఏదో ఒక రకంగా చూస్తూ ఉంటారు. చూడండి, విచిత్రమ చూపులు చూసి దూరం చేసుకుంటారు. అలాగే చూడండి, అలాగే ఉండండి, దూరము చేసుకునండి, ప్రభుకి దగ్గరగా ఉండండి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాము. నీ గుడారముల నుంచి పనికిరాని ప్రతి వ్యర్థమైన దానిని తొలగిస్తేనే నీవు ఆశీర్వదింపబడతావని దేవుడు చెప్పి ఉన్నాడు. అదే రీతిగా నీ జీవితంలో అన్యుల సహవాసమును కూడా నీవు తీసివేసుకుంటే నిశ్చయముగా వర్ధిల్లుతావు. నమ్మిన వారు నాతో పాటు నిటారుగా 2 చేతులపైకి ఎత్తేసి ఆమేన్ హల్లెలూయా చెబుతారా? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరు బిడ్డలారా, ఎవరితో సహవాసము? అన్య చెల్లెలతో. నా చెల్లెలారా, అన్య తమ్ములతోనూ సహవాసము ఏర్పరచుకోకూడదు, బియ్యము వందకూడదు. మా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, మీకేముంది ఇంకా పెళ్లిళ్ళు సహవాసాలు? మీరే కదా. మా సహవాసం ఇంకా బయట నుంచి వేసే దగ్గరికి వచ్చేసాం, కళ్ళు గడ్డలు పట్టుకుని. ఇంకా మీ సహవాసం ఉంది, మీ పెళ్లిళ్ళు ఉన్నాయి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, అన్య జనాంగముతో మీరు బియ్యం అందకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అర్థమవుతుందా? యవ్వన బిడ్డలు అర్థమైతే ఆమెను చెప్పండి. పెళ్లిళ్ళు కానివాళ్ళు, పెళ్లిళ్ళు అయినోళ్ళు కాదు, పెళ్లిళ్ళు కానివాళ్ళు. అన్యులతో మనము సహవాసం చేయకూడదు, అది ఓకే. రెండోది, అన్నిళ్ళైనా పర్లేదు, పెళ్లి చేసుకుందాం, తర్వాత మార్చుకుందాం అంటారా? ఏమో ఓ స్త్రీ, నీవే ఏం మారుతావు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు మారేది కాదమ్మా. ప్రభు ఏమని చెప్తున్నాడో చూడండి. ఆ మాట మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, ఉండండి. అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక. దేవుడే చెప్తున్నాడు, ఏం కాదు. ఏమని? మీరు వారితో సహవాసం ఏర్పరచుకుంటే, వారితో విగ్రహారాధన చేసే వాళ్ళతో మీరు ఏమందితే పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? మీకంటే బలమైన వాళ్ళు, మీకంటే బాగావాడు కాబట్టి వారు మిమ్మల్ని తిప్పేస్తారు. మీ హృదయాలని ఆ దేవతల వైపు తిప్పుదురు గనుక. దేవుడు చెప్పిన మాట జరిగిందా లేదండి? జరిగిందా లేదా? ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశానికి వెళుతుంటే అనేక మంది స్త్రీలు అన్య దేవతల వైపు ఇశ్రాయేలు ప్రజలను తిప్పివేస్తున్నారా లేదా? అనేక మంది హృదయాలను తిప్పివేసిన వారిగా ఉండి ఉన్నారు. ఎంతగానో పాపము చేసే విధముగా ప్రేరేపించిన వారిగా ఉండి ఉన్నారు. దేవుడు చెబుతున్నాడు, ఈరోజు సహవాసము రేపు మారిపోయి వివాహబంధముగా మారిపోతే నీవు కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయే అవకాశాలు మెండుగా ఉన్నవి. కాబట్టి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు తలెత్తుతాయి. కాబట్టి అసలు సహవాసముతోనే ఆ బంధాన్ని ఆపివేసుకొని దేవుడు ఎంతగానో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఈ సహవాసము ముదిరిపోయి
పెళ్లి దాకా వెళ్ళిపోతే జీవితాలు నాశనం అయిపోతాయని దేవుడు ఎంతగానో చెబుతున్న వాడిగాడు. కాబట్టి తమ్ముళ్ళారా, ఏదైనా సహవాసం అంటే చెప్పండి, మీరే, ఆయన వైపు చూడమాకండి, మీరే. ఏదైనా సహవాసం అంటే ఈ రోజే రెబ్బన్తో కటింగ్ చేసేయండి, కత్తిరితో. ఓకేనా చెల్లిల్లారా? నేను చెప్తున్న మాట సత్యమే, నవ్వు కాదు. రాబోయే దినాలలో ఎలా ఉంటాయో మనకి తెలియదు. మనకు ఆశ ఉంది పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని బంధాలు తెంచుకోవాలి, కొన్ని బంధాలని పటిష్టం చేసుకోవాలి. లోక సంబంధమైన బంధాలని బంధకాలుగా మార్చుకుని నువ్వు ఇదిగా ఉంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ బంధాలని తెంపు చేసేసి ప్రభువుతో బంధాన్ని పటిష్టం చేసుకున్నట్లయితేనే పరలోక రాజ్యములో మనము ఉంటాం. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, వారితో నీవు వెయ్యమొందితే, వారితో సహవాసం చేస్తే వారు మీ హృదయాలని వారి దేవతల వైపు తిప్పేస్తారు. అర్థమవుతుందండి? వారి దేవతల వైపు తిప్పుతారు. కాబట్టి మీరు సహవాసము చేయకూడదని దేవుడు కరాఖండిగా చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు అసలు దానిలోనికి వెళుతున్నాము. 2వ వచనం చదవండమ్మా. కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చిన ఎవరు? పెద్ద ఆయన పైన చదువుడమ్మా. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరే. చాలా ఇక్కడ ఏం జరుగుతుంది? గడిచిన వారం ఎవరి గురించి నేర్చుకున్నాము? సొలొమోను గురించి నేర్చుకున్నాం. సొలొమోను ఎలాంటి వాడో నేర్చుకున్నాము. సొలొమోను తల్లికి తండ్రికి లోబడిన వాడు. తండ్రి ఏదైతే దేవుని దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా జ్ఞానం అడుగు, వివేకం అడిగిని దావీదు గారు సొలొమోను గారికి నేర్పిస్తే, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి, అయా నీ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానము నాకు కావాలి, వివేకము నాకు కావాలి, తెలివి నాకు కావాలి ప్రభు అని దయచేయమని అడిగినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, అయ్యా ఇదిగో నువ్వు నాకు ఇష్టమైన ప్రార్థన చేసి ఉన్నావు, నీ శత్రుల ప్రాణాన్ని అడగలేదు, ఆస్తులు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, మరి ఏమీ కూడా అడగలేదు, కానీ నా ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానమును అడిగి ఉన్నావు, వివేకం అడిగి ఉన్నావు. కాబట్టి ఆ జ్ఞానముతో పాటు, వివేకముతో పాటు, తెలివితో పాటు నీకు ఈ లోక సంబంధమైన సకల విధమైనటువంటి ఆశీర్వాదములు అన్ని కూడా నీకు ఇస్తున్నాను, నెమ్మదినిస్తూ ఉండి ఉన్నాను, సుఖముతో కూడినటువంటి జీవితాన్ని నీకు, నీ వారందరికి కూడా ఇస్తున్నానని దేవుడు అతని దగ్గరికి వచ్చి, నీ ప్రార్థన అంగీకరింపబడి ఉన్నది అని దేవుడు ఎంతగానో చెప్పిన వాడిగా ఉన్నాడు. 9వ అధ్యాయంలో ఉంటది కదండి ఆ మాట, 3వ వచనములో, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించిదని. ఈ మాట ఎవరితో చెప్పాడు దేవుడు? సొలొమోనుతో చెప్పాడు. సొలొమోను, నువ్వు నాకు ఇష్టమైన వాడవుగా ఉన్నావు, నా ప్రియమైనటువంటి ఆ యొక్క కుమారుడు దావీదుకి ప్రియమైన కుమారుడుగాను, అదే రీతిగా నన్ను కూడా ప్రేమించిన వాడవుగా ఉన్నావు, ప్రార్థించావు కాబట్టి నాకు ఇష్టమైన వాడవుగా ఉన్నావు, నీ ప్రార్థన నేను ఆలకించానని చెప్పి ఆ ప్రార్థనకు జవాబిచ్చి గొప్ప స్థితిని ఇచ్చిన తర్వాత సొలొమోను ఎలా ఉన్నాడనేది మనం చూస్తామండి ఉన్నాం. అప్పటి వరకు దేవుని పైన దృష్టి, అప్పటి వరకు ప్రార్థన పైన దృష్టి, అప్పటి వరకు దేవుని యొక్క మందిరం పైన, మందిరాన్ని కట్టాలన్న దానిపైన దృష్టి నిలిపి మందిరాన్ని, అదే రీతిగా తన రాజనగరిని అంతా కూడా నిర్మించుకున్న తర్వాత అతని జీవితం ఎలా ఉన్నదో మనం చూడబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రార్థన జవాబు వచ్చినంత వరకు కూడా అతని దృష్టి దేవుని పైనే ఉండి ఉన్నది. దాని తర్వాత చూడండి 2వ వచనం చదవమ్మ, మళ్ళీ 11:2. కామాతురత గలవాడై, ఏంటండి ఏమంట? శరీర కోరికలు కలిగిన వాడై, తన శరీరాన్ని సుఖపెట్టుకోవాలన్న ఆశ కలిగిన వాడై ఉన్నవాడిగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడమ్మా? వారిని ఉంచుకొని వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. ఇక్కడ ఏం జరుగుతుందండి? మొత్తం ఎంతమంది అంట? 600 మంది. లెక్క బాగా అర్థం చేసుకోండి. 600 మంది రాజకుమార్తెలు. 700? ఓకే, బాగా నెలట్టుగా ఉన్నారే, గట్టిగానే ఉన్నారు. 700 మంది రాజకుమార్తెలు అంట. ఇశ్రాయేలు దేశానికి రాజకుమారుడు ఎవరో? ఒకే రాజ్యం ఉందా? సౌలు టైంలో ఒకే రాజ్యం,
అవునండి, ఒకే రాజకుమార్తె, సౌలు కుమార్తె ఉండే ఒకే రాజకుమార్తె. తర్వాత దావీదు గారికి వచ్చింది. దావీదు గారు కూడా ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా పరిపాలించాడు కదా, ఒకే రాజకుమారి, అవునా కదండి. తర్వాత సొలొమోను చేతికి వచ్చింది. ఒకే రాజకుమారి ఉండాలి లెక్క ప్రకారం. 700 మంది రాజకుమార్తెలను వివాహం చేసుకున్నారంటే ఏం చేశాడంటారు? 700 రాజ్యాలు తిరిగాడు మనోడు. ఎవరో సొలొమోను గారు తిరిగి 700 మంది రాజకుమార్తెలు చేసుకున్నాడు అంటే మామూలు విషయమా? 10 సంవత్సరాల తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంటేనే ఇప్పుడు చచ్చిపోతున్నారు జనాలు. నేను లెక్కేసుకుంటా ఉన్న 700 మంది చేసుకున్నాడు కదా, అసలు లెక్కేద్దాము చూద్దామని చెప్పి చూస్తే నెలకు ఒకరిని పెళ్లి చేసుకున్నా, సంవత్సరానికి 12 మందిని చేసుకుంటే 58 సంవత్సరాల 33 నెలల దాకా, అంటే పాయింట్లో కూడా చూస్తే 58 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నానంట. రోజుకు 12 మంది లెక్క చేసుకుంటే లెక్క వేయండి. 700 మంది డివైడెడ్ బై 12 వేయండి, 58.3 వస్తుంది. అంటే నేను అర్థమైన రీతిగా మీరు చెప్పేది ఆలోచన చేయండి. ఒక 30 సంవత్సరాలప్పుడు అతడు రాజ్యాన్ని పరిపాలించాడు అనుకోండి. అప్పటి వరకు పెళ్లి కలదు కదా, రాజ్యం కట్టేంత వరకు, చక్కగా ఇది ఉండేంత వరకు ఉంది కదా. దాని తర్వాత చూడండి, అతడు నెలకొక పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుందా? అంటే తన దృష్టి దేవుని పైనుంచి, దేవుని మందిరం పైనుంచి, తన రాజ్య పరిపాలన పైన నుంచి పక్కకు వెళ్ళిపోయి తను కన్ను ఏదైతే లోకాన్ని చూస్తుందో ఆ లోకాన్ని ప్రేమించి, ఆ లోకాన్ని మోహించి, ఆ దానిపైన ఆశపడి ఎంతగానో పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు. నెల పెళ్ళి అంటే ఏముంటుందండి? ఇంకా బట్టలు కొనుక్కోవాలి, షూ కొనుక్కోవాలి, ఓకేనా, చాలా ఉన్నాయి కదా. మరి రాజుగారు అంటే ఒక రాణికి కనపడే రీతిగా అక్కడ ఇంకొక రాణికి ఇంకా బాగా కనపడాలి కదా. ఈయనంతా షాపింగ్లు, మాల్స్, అవి ఇవి, ఇంక ఇదే కదా పని. వెళ్తున్నాడు, ఆ నెల కొనుక్కొచ్చుకుంటున్నాడు, చక్కగా వస్తున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, మళ్ళీ అయిపోయిన తెల్లారి నుంచే మళ్ళీ 4 రోజుల్లో కొనుక్కోవడానికి. నేను చెబుతున్నది అర్థం చేసుకున్నా, అతని దృష్టి ఎలా మారిపోయిందని. 700 మంది పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంటే, మళ్ళీ అది సరిపోలేదని 300 మంది ఉపపత్తులు పెట్టుకున్నాడు అంటే, అతని జీవిత కాలం మొత్తము కూడా ఆ 30 నుంచో 40 నుంచో ప్రారంభపడితే అతడి ముసలితనం అయ్యే పాటికి, అంటే 30వ సంవత్సరం ఇందాక చెప్పాను కదా పెళ్లి చేసుకున్నది 30 సంవత్సరం అనుకుంటే, ఎప్పుడు దాకా పెళ్లి చేసుకున్నాడు? 88వ సంవత్సరం దాకా. అర్థమవుతుందా? పోనీ 20లో స్టార్ట్ చేస్తాడు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు? 78 సంవత్సరాల దాకా పెళ్లిళ్ళు చేసుకుంటానే ఉన్నవాడిగా ఉన్నాడు. లోకం పైన దృష్టి నిలుపుతానే ఉన్నవాడిగా ఉన్నాడు. ఒక భార్యతోనే చచ్చిపోతున్న కాలంలో 10 మంది అంటే ఇంకా ఇదైపోతుంది. అలాంటిది 700 మందిని చేసుకుని 300 మందిని పెట్టుకుని వారితో ఉంటూ ఉన్నాడు అంటే అతని యొక్క ఆలోచన, అతని దృష్టి, అతని హృదయము ఎలా మారిపోయిందో ఒక్కసారి చూడండి. అసలు దేవుడు ఏం చెప్పాడు? అన్య జనాంగముతో బియ్యం అందగాడని చెప్పిన వాడిగా ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు దేశం మాత్రమే దేవుని ఎరిగినదిగా ఉండి ఉన్నది. ఆ దేశ ప్రజలు మాత్రమే ఆ యొక్క దేవుని అంగీకరించడానికి లోబడిన వారిగా ఉన్నారు. మిగతా దేశాల వాళ్ళు అందరూ కూడా యెహోవా దేవుని కలిగిన వారిగా ఉన్నారా? ఐగుప్తీయులు కావచ్చు, యమోనీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విగ్రహారాధనలే. మరి చూసినట్లయితే మామూలుగా చూస్తే తన ఇశ్రాయేలు రాజ్యంలో తన వారిలో ఉన్న వారిని, అందగత్తెలను, ఎవరినో మంచివారినో చదువుకున్నవాడి తన వారిలో నుంచి వివాహం చేసుకోవలసినటువంటి సొలొమోను గారు తనకు ఒక స్టేటస్ వచ్చిన తర్వాత తన రాజ్యంలో ఉన్నవారు ఎవరు కాదనుకుని అతడు ఏం చేసిన వాడిగా ఉన్నాడంటే అన్య జనాంగం వైపు తిరిగిన వాడిగా ఉన్నట్లు మనము చూస్తామండి ఉన్నాం. తన జనాంగం నుంచి పెళ్లి చేసుకుంటే అతని హృదయం అలాగే దేవుని పైన ఉండేది. ఎందుకంటే తాను చేసుకున్న భార్యలు యెహోవా దేవుడిని కలిగిన వారిగా ఉన్నారు కాబట్టి, ఆ ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, నియమాలు ఎరిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆ భార్యలతో పాటు ఈ యొక్క సొలొమోను కూడా దేవుని స్తుతించి ఆరాధించేవాడు. కానీ ఇతడు చేసుకున్న ప్రతి వివాహము 700 రాజకుమార్తెలు కాబట్టి, అన్య రాజుల యొక్క కుమార్తెలు చేసుకున్నాడు కాబట్టి ఎంతగానో లోకం వైపు తిరిగిపోయిన వాడిగా ఉన్నాడు. 2వ వచనం మళ్ళీ చదవమా. అతని భార్యలు ఎంతమంది భార్యలు?
700 మంది భార్యలండి. లెక్క ప్రకారం వెళ్దాం, మిగతా వాళ్ళని కౌంట్ చేయకూడదు మనం, ఓకేనా? లీగల్గా 700 మంది ఏం చేశారు? అతని హృదయాన్ని తిప్పివేసిన వారిగా ఉండి ఉన్నారు అనే మాటలు చూస్తున్నాము. 4వ వచనం చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. పైన మొదటి వచనంలో ఏమని చెప్పాడు దేవుడు? ఇదిగో ఇలాంటి వారితో నీవు సహవాసము చేయకూడదు, చేస్తే వారు నిన్ను, నీ హృదయాన్ని ఎంతగానో తిప్పివేస్తారు, అన్య దేవతల వైపు తిప్పివేస్తారు, కాబట్టి తిరగవద్దని చెప్పినటువంటి దేవుని యొక్క మాటల్ని పక్కన పెట్టేసి ఇంకా అదే పనిగా పెళ్లిళ్ళు చేసుకుంటూ, నెలకొక పెళ్లి చేసుకుంటూ వృద్ధాప్యము దాకా పెళ్లిళ్ళు చేసుకునే సమయానికి ఆ వృద్ధాప్యంలో ఎంతమంది అయితే ఉన్నారు, 700 మంది భార్యలు ఏం చేశారంటే సొలొమోను యొక్క హృదయాన్ని దేవుని పైనుంచి, ఆ రాజ్యం పైనుంచి, వాటన్నిటిని పైనుంచి తిప్పివేసి లోకం వైపు, దేవతల వైపు తిప్పేసినట్లు మనందరము కూడా చూస్తా ఉండి ఉన్నాము. ఏ దేవతల వైపు తిప్పారండి? ఆ యొక్క మోయాబీయుల స్త్రీల నుంచి చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీలు ఏం చేశారు? సొలొమోనుని కేమోషు దేవత వైపు తిప్పేసిన వారిగా ఉండి ఉన్నారు. అమ్మ ఒకసారి 5వ వచనం చదువుకుంటారా? సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతలు. ఏంటంటే ఇక్కడ సీదోనీలు ఉంది కదా, సీదోనీలు ఎవరిని కొలుస్తున్న వారిగా ఉన్నారు? అస్తారోతు దేవతను కొలుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క రాజకుమార్తెలు సొలొమోనుని ఏం చేసి ఉన్నారు? ఆ యొక్క అస్తారోతు దేవత అనేటువంటి సీదోనీలకి సంబంధించినటువంటి దేవత వైపు తిప్పేసి ఉన్నారా లేదా? దేవుని వాక్యం చెప్పు, చదువు తర్వాత. మిల్కోమోను అమ్మోనీల దేవతలను అనుసరించి నడిచిన. ఏంటండి అమ్మోనీల దేవత ఎవరు? మనం బలకూడదులండి. మిల్కోమ్ అయినప్పటికీ కూడా చెప్పుకోవాలి కదా, మిల్కోము, మోలేకోను అమ్మోనీల దేవతలు. ఈ రాజకుమార్తెలు ఈ దేవతల వైపు సొలొమోనుని తిప్పివేసిన వారిగా ఉండి ఉన్నారు. మోయాబీల దేవత ఎవరమ్మా? కేమోషు. ఓకేనండి, కేమోషు అనే దేవత వైపు తిప్పేశాడు. ఎవరో ఈ 700 మంది. ఎవరిని చేసుకున్నాడు? వీళ్ళు చేసుకునేపాటికి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆ అన్య దేవతల వైపు తిప్పేసిన వారిగా ఉన్నట్లు మనందరము కూడా చూస్తున్నాం. దేవుని మాట జరిగిందా లేదా? వెయ్యం ఉండకూడదు, సహవాసం ఉండకూడదు, చేస్తే నీ పరిస్థితి మారిపోతుందని చెప్పినా కూడా సొలొమోను వినకుండా ఆ దేవుని యొక్క మాటలు, అంతకుముందు ప్రవక్తల మాటలు, సేవకుల మాటలు వినడము మానేసి ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి రాజకుమార్తెని అదే పనిగా చూసుకుని వెళ్ళిపోయి ఎంతగానో తన జీవితాన్ని చేసుకుని భార్యలు అనేది పక్కన పెట్టేస్తే లోకాన్ని చూచిన వాడిగా ఉన్నాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశి, నేత్రాశయు, జీవపు డంబమే. అవునా కదండి? దాని వైపు చూచిన వాడిగా ఉన్నాడు. అర్థం చేసుకునండి. ఒకప్పుడు దేవుణ్ణి చూసే వ్యక్తి, ఒకప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వ్యక్తి, ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి, ఒకప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా జవాబులు పొందుకుని గొప్ప జ్ఞానాన్ని, ఈ సృష్టిలో ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎంతగానో లోకాన్ని చూచి లోకముతో సహవాసం చేసి సాంగత్యము చేయడము ద్వారా అన్య దేవతల వైపు తిప్పివేయబడిన వాడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునండి. ఇంకా వేరొక చోట మనము చూచి ఉండి ఉన్నప్పుడు సొలొమోను గురించి ఈ మాటలు రాయబడి ఉన్నవి. అక్కడ ఏమన్నది? సొలొమోనుకి కలిగినటువంటి జ్ఞానము తూర్పు దేశుల జ్ఞానము కంటే, అర్థం చేసుకునండి, ఇక్కడ ఈ 14వ వచనంలో కాదు, 11వ వచనం కాదు, కానీ ఇంతకు ముందు దానిలో ఉంటదన్నమాట. దాని తర్వాత నేను చెప్తాను. ఇక్కడ మనందరూ కూడా ఈ పాయింట్లు చూడండి. దేవుడు సొలొమోనుకి ముందు ఎలాంటి స్థితి ఇచ్చి ఉన్నాడు, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు, ఎవరికంటే గొప్ప జ్ఞానం ఇచ్చాడు అనేది కూడా పరిశుద్ధమైన గ్రంథంలో రాయించినప్పుడు సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను పరిశుద్ధమైన గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు జ్ఞానమును వెతికేవాళ్ళు, జ్ఞానమును పొందుకుని దాని
దాని ప్రకారం నడుచుకునే వాళ్ళని తూర్పు దేశపు జ్ఞానుల గురించి చాలా పేర్లు ఉండి ఉన్నవి. అలాంటి వారి యొక్క జ్ఞానము కంటే దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము ఎంతో గొప్ప జ్ఞానం అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మీరు పరిశీలన చేయండి, ధర్మశాస్త్రంలో చూడండి, ఎక్కడైనా చూడండి, అనేకమైన ప్రాంతాలలో కరువులు వచ్చినాయి, అనేకమైన ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. కానీ ఐగుప్తులో ఎప్పుడైనా కరువు చూచారా మీరు? సమృద్ధికరమైన ఆహారం అక్కడ దొరికినట్లు మనం చూస్తున్నాము. ఎందుకంటే వారు తమకు కలిగిన జ్ఞానాన్ని బట్టి రాబోయే వాటిని తప్పించుకునే విధముగానే ముందుగానే జాగ్రత్త పడేవాడు ఈ యొక్క ఐగుప్తీయులు. అలాంటి ఐగుప్తీయుల జ్ఞానము కంటే అధికమైన జ్ఞానమును దేవుడు సొలొమోనుకి అనుగ్రహించి ఉన్నాడని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా చూసినప్పుడు అతడు సమస్తమైన వారి కంటే అధికమైన జ్ఞానమును పొందుకుని ఉన్నాడంటే, సమస్తం అనే మాట వచ్చిందంటే ఈ భూలోకములో ఉన్న మానవాడి అందరికంటే వారు కలిగిన జ్ఞానము కంటే అధికమైన జ్ఞానమును దేవుడు సొలొమోను గారికి ఇచ్చారనే బైబిల్ వాక్యము సెలవిస్తుంది. నాలుగవదిగా చూడండి, యజ్రాహీయుడైన ఏతాను కంటేను, అంటే దేవుడు ప్రత్యేకముగా ఏతాను అని పేరు పెట్టి అతనుకు కలిగిన జ్ఞానము కంటే అంటున్నాడంటే, ఏతాము ఎంత జ్ఞానాన్ని కలిగిన వాడిగా ఉంటాడంటారు? అతని కంటే గొప్ప జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ఐదవదిగా చూసినప్పుడు మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటేను, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు సొలొమోనుకి ఎలాంటి స్థితి ఇచ్చినాడంటే, ఇక్కడ పేర్లు రాశాడు అంటే వారి పేర్లు బట్టి వాడు ఎంత జ్ఞానము కలిగిన వాడు అర్థం చేసుకోండి. ఇక్కడ హేమాను, కల్కోలు, దర్దా వీళ్ళు జ్ఞానము కలిగిన వాళ్ళు, అంటే ప్రత్యేకమైన మిగతా వాళ్ళకంటే ప్రత్యేకమైన జ్ఞానము కలిగిన వాళ్ళు. అలాంటి వారి కంటే సొలొమోనుకి అధికమైన జ్ఞానమును నేను అనుగ్రహించి ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. చూడండి, అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. తర్వాత చూడండి, అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించిన వాడిగా ఉన్నాడు. ఎవరు? దావీదు కుమారుడు సొలొమోను గారు. ఎన్ని సామెతలండి? 3000 సామెతలు చెప్పాడంట, 1005 కీర్తనలు చెప్పాడంట. ఎప్పుడు? దేవుని వైపు చూచి ఉండి ఉన్నప్పుడు, దేవుని పైన ఆధారపడి ఉన్నప్పుడు, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నప్పుడు, ఆయన జ్ఞానమును అడిగి పొందుకుని ఆ జ్ఞానము ద్వారా సమస్తాన్ని కూడా పరిశీలన చేసి ప్రతి దాని గురించి కూడా వివరించిన వాడిగా ఉన్నటువంటి ఈ యొక్క సొలొమోను ఎలా ఉన్నాడో చూడండి. మనం చూసినట్లయితే సామెతల గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను గారు. ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? సొలొమోను గారు. అదే రీతిగా పరమగీతం ఎవరు రాశారు? సొలొమోనేనా? ఓకేనండి. ఇవన్నీ కూడా రాశాడు. ఈ అన్నిటిలో ఏమని చెప్పాడు? అన్ని వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మనకేమో వ్యర్థమో, ఆయనకేమో లాభకరమా? ఓకేనా అని చెప్పింది అదే కదా, వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పిన వ్యక్తి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా వ్యర్థము అని ఒక మాట రాసి పడేసినట్లయితే బాగుండేది. ఎందుకంటే తన తప్పు చేస్తున్నాడు కాబట్టి రాయలా. జ్ఞాపకం తెలియదా? ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇంతమందిని ఉంచుకోవడం అనేది తప్పని తెలియలేదా? ఒక్కడి జ్ఞాపకం చేసుకుని దేవుని ఆత్మను కలిగినప్పుడు అన్ని మంచి మాటలు రాసిన వాడిగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు, దేవుడు ప్రేమించే కుమారుడిగానే ఉన్నాడు. కానీ దీని తర్వాత అతని యొక్క ఆలోచన విధానాన్ని మార్చేసుకున్న వాడిగా ఉన్నాడు, తన దృష్టిని దేవుని వైపు మలుచుకున్న వాడిగా ఉన్నాడు. అక్కడి నుంచి శరీర ఆశల పైన పడిన వాడిగా ఉండి ఉన్నాడు. తను అంటాడు, నా కన్నులు ఏదైతే చూచిందో, ఏది అనుభవించాలని ఆశపడిందో, నేను ఎక్కడ కూడా నా దేహానికి ఆటంకము కలిగించలేదు. కోరింది తిన్నాను, కోరింది తెచ్చుకున్నాను, ఇలా ఉన్నాను అలా ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తి అంతగా భయంకరమంటి పాపములనికి లోకం వైపు చూచిన వాడిగా, నశించిపోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మరి సొలొమోను సైతమే తన జీవితంలో అంత జ్ఞానము పొందుకున్నటువంటి వ్యక్తే. అన్ని కీర్తనలు, అన్ని సామెతలు రాసి అంతగా మొత్తం పరిశీలన చేసి భూలోకంలో ఎవరికి లేంత గొప్పదని పొందుకున్నటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదము అన్యులతో సహవాసము చేయడం ద్వారా, అన్యులతో వివాహ బంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆ దేవుని వైపు నుంచి దయ్యాల వైపు తిరిగిపోయి తన జీవితాన్ని మార్చేసుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. అమ్మ 7వ వచనం చదువుకుంటారమ్మా. సొలొమోను, కెమోషును,
మోయాబీల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీల హేయమైన దేవతకును, యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠములు కట్టించును. ఏంటండి, ముందుగానేమో భార్యల వైపు తిరిగాడు, తర్వాత వారి దేవతల వైపు తిరిగాడు, తర్వాత ఏం చెప్పాడు, యెరూషలేము కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల వైపు తిరిగి అమ్మా ఇదిగో మీ కొరకు ఎంతగానో బలిపీఠాలను కడతాను, ఎంతగానో ఇగో బలు అర్పించే విధంగా ధూపపీఠాలను కడతాను, ఉండండి ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయి యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ఆ కొండల పైన ఏం చేశారండి, తమ దేవతలకు, ఏ దేవతలకే, పైన చెప్పబడినటువంటి దేవతలకి ధూపాలకి కట్టేశాడు. అంతకుముందు ఏం కట్టాడు ఈయన, దేవుని కొరకు శ్రేష్టమైన మందిరాన్ని కట్టినటువంటి ఈ సొలొమోను ఇప్పుడు ఏం కడుతున్నాడు, దయ్యానికి ధూపపీఠాలు కడుతున్నాడు. అర్థమవుతుందండి, దేవుని మహిమ ఎలా దిగి వచ్చిందో, దేవుని యొక్క వెలుగు ఎలా దిగి వచ్చిందో, దేవుని యొక్క ఆశీర్వాదములు ఎలా దిగి వచ్చినాయో అన్ని చూసినటువంటి వ్యక్తి, అన్ని అనుభవించినటువంటి వ్యక్తి తన వృద్ధాప్య సమయానికి ఏమైపోయాడు, ఎంతగానో దయ్యాలకి గుళ్ళు గోపురాలు కట్టడము ప్రారంభించేశాడు. కనబడిన చోటల్లా ఒక్కొక్క బారికి ఒక్కొక్క ధూపపీఠను కట్టిన ఎన్ని కట్టి ఉంటాడంటారు, అర్థం చేసుకోండి. మళ్ళీ ఊరుకుంటారా, అదిగో ఆమెకేమో అక్కడ కట్టావు, మరి నాకేం కట్టావు, ఎందుకంటే అడుగుతారు కదా, అడుగుతారు లేదా, ఇద్దరుంటేనే మొదటి భార్యకే చేసావు, నాకేందని రెండో భార్య అడిగేవాళ్ళు ఉన్నారా లేదా, మరి 700 భార్యలు యొక్క సొలొమోను ఎదురు కనబడి, సొలొమోను నేను రాజకుమార్తెనే కదా, నా దేవతకు కూడా ఒక దీపపీఠాన్ని కట్టు అని చెప్పేసి అనగానే కట్టుబడలేదా, దొరికినోడగా దొరికినట్లు, అంటే వీధి వీధిన దొరికిన చోటల్లా విగ్రహాలతో నింపేసిన వాడిగా ధూపపీఠాలు కట్టేసి దేవునికి భయంకరమైన కోపము తెప్పించిన వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆలోచన అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ రకముగా తమ దేవతలకు ధూపము వేయించు బలులు అర్పించుడిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు అలాగూ చేసెను. ఎవరి నిమిత్తము, తన భార్య నిమిత్తము ఆ రకముగా పాపము చేసేసిన వాడిగా ఉన్నాడు. అప్పుడు చూడండి, దేవుడు ప్రేమమయుడు కదా, ఆయన ప్రేమను బట్టి సొలొమోను దగ్గరికి వచ్చి ఉన్నాడు. చదవమా 9వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఏంటండి, ఎప్పుడైతే సొలొమోను ఆ యొక్క అన్య దేవతలకు ధూపపీఠాలను కట్టడం ప్రారంభించి వాటి వైపు తిరిగిపోయిన వాడిగా ఉన్నాడో, అది చూసినటువంటి దేవుని యొక్క హృదయానికి బాధ కలిగి ఎలాగైనా ఇతను తిప్పాలి, నా కుమారుడు వంటి దావీదు నిమిత్తమైనా కూడా ఇతను మార్చాలి, ఇతని పాపం ఏంటో తెలియచేయాలని దేవుడే స్వయముగా వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, దావీదు గారి దగ్గరికైనా కూడా పాపము చేసినప్పుడు ప్రవక్తలు పంపించాడు, కానీ సొలొమోను గారు పాపము చేసినప్పుడు మటుకి దేవుడే స్వయముగా వచ్చాడు. సొలొమోను, అయ్యా నువ్వు పాపము చేస్తున్నావు, ఈ స్త్రీల వైపు తిరిగిపోయి ఆ దేవతల వైపు తిరిగిపోయి నాకు కోపం తెప్పించి వాడవగా ఉన్నావు, ఇది మంచిది కాదు, నువ్వు మానివే, నువ్వు నా వైపు తిరుగు, నా వాక్యం వైపు తిరుగు, నా ఆజ్ఞల వైపు, కట్టడల వైపు, శాస్త్రాల వైపు, న్యాయ విధుల వైపు నువ్వు తిరుగు సొలొమోను. ఎంతగానో దేవుడు వెళ్ళి అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడితే దేవుని యొక్క మాటలు తృణీకరించినటువంటి సొలొమోను ఏం చేశాడు, ఇంకా 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 అదే విగ్రహారాధనలో స్థిరపడిపోయిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మరలా ఆయన ప్రేమను బట్టి 2వ మారు దర్శించాడు. అక్కడ ఎన్ని మార్లు ఉందండి, 2 మారులు. 2వ మారు కూడా సొలొమోను దగ్గరికి వెళ్ళి, సొలొమోను నా కుమారుడా, ఇదిగో అంతకు ముందు ప్రత్యక్షమయ్యాను, మాట్లాడి ఉన్నాను, కానీ నువ్వు మారలేదు, మరలా నేను మార్చాలని నీతో నేను ఎంతగానో నా వాక్యాన్ని చెప్పాలని నేను నా వైపుకు తిప్పుకోవాలని వచ్చాను. కనీసం ఎప్పుడైనా కూడా నా మాటల వైపు తిరుగు, ఈ విగ్రహారాధనను వదిలిపెట్టేస్తాయి, ఈ భయంకరమైన పరిస్థితిని వదిలిపెట్టేస్తాయి, ఈ లోకము ఆశను వదిలిపెట్టేస్తాయి, నా వైపు తిరుగు సొలొమోను అని 2వ మారు దేవుడు ప్రత్యక్షమైతే ఆ 2వ మారు కూడా, అవునయ్యా దేవా, మొదటిసారి తప్పు చేశాను, నువ్వు వచ్చి మాట్లాడే కూడా నా జీవితాన్ని మార్చుకోలేదు, మళ్ళీ వచ్చావు, ప్రేమామయుడమైన తిరగవలసినటువంటి సొలొమోను 2వ సారి కూడా తిరగకుండా దేవునికి వ్యతిరేకంగా
క్షేమంగానే ఉన్నాడు. ఇంకా అదే విగ్రహారాధనలో ఉండిపోయిన వాడిగా ఉన్నాడు. ఎంత ఇదిగో చూడండి, అంటే నిజమైన దేవుని వైపు ఉండవలసిన వ్యక్తి, నిజమైన దేవునిలో స్థిరత్వాన్ని కలిగి ఉండవలసిన వ్యక్తి ఆ యొక్క స్థిరత్వము కలిగిన వాడిగా ఉండకుండా వచ్చేసి ఎక్కడ స్థిరపడ్డాడు? భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యమందు స్థిరపరచబడవలసినటువంటి సొలొమోను అక్కడ స్థిరపడకుండా ఎక్కడ స్థిరపడ్డాడు? అన్య దేవతల దగ్గర, విగ్రహ ఆరాధనలో, ఆ ధూపపీఠాల దగ్గర తన జీవితాన్ని స్థిరత్వం చేసుకుని దేవుని మాటలు సైతం కూడా తృణీకరించేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. అప్పుడు దేవునికి ప్రేమ వస్తుందా, కోపం వస్తుందా? కోపం వస్తుంది కదా. చదువమ్మా. అతడు గై కొనకపోగా యెహోవా అతని మీద మళ్ళీ బిగ్గరగా చదువు. యెహోవా అతని మీద కోపగించి, ఏంటంటే దేవుడు వచ్చి మాట్లాడిన, ఇదిగో మారు 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 మారు, ఈ స్నేహము, ఆ సహవాసము, ఆ బియ్యము, ఈ బియ్యము వదిలిపెట్టని అనేక మార్లు చెప్పినా కూడా అన్య జనాంగములో ఉండి ఇంకా అలాగే ఉంటే ఏమొస్తుందంటే వారిపైకి దేవుని కోపం వస్తుంది. ఒకప్పుడు దేవుని బిడ్డవే, కానీ ఇప్పుడు మారిపోయావు. ఇప్పుడు ఏమొస్తుంది? దేవుడు చెప్పిన కూడా మారకపోతే ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క మాటలు వింటేనేమో దేవుని యొక్క ఆశీర్వాదాలు దిగి వస్తాయి. దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క మాట తృణీకరిస్తే దేవుని యొక్క కోపము నిశ్చయముగా ఆ ప్రజలపైకి దిగి వస్తుందని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధమైన గ్రంథములో మనం చూసినప్పుడు దేవుని కోపం ఎవరిపైకి వచ్చి ఉండి ఉన్నది? సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలపైకి వచ్చి ఉండి ఉన్నది. ఆ కోపం బట్టి దేవుడు నుండి అగ్నిగంధకరిగా అందరినీ కూడా ఆయన వారందరినీ వర్షాన్ని కొన్నాడు. చంపివేసి దక్షిణ వాడికి వాడికి వాటితో బియ్యముగా కాబట్టి నీ ఆర్చుకో జీవితపడికైనా చెప్పు. కాబట్టి దేనిలో విషయం ఆశల్లో ఈ తప్పుగా ఉందామా? దేవుని యొక్క వితేనే కదా ఎంత గొప్ప. దేవుని యొక్క అది ఎంత యెహోవా రుచించు బైబిల్ వాక్యం. ఆయన రుచి ఏంటో వదిలిపెట్టలేము. అవగాహన పరిశుద్ధమైన అబ్రహాము, యాకోబు, దావీదు, ఇంకా ఎవరెవరి గారు చూడండి, గీతాల్లో వచ్చినాయి, వేదాలు వచ్చినాయి. ఎంతగా అయినప్పుడు దేవుని రుచిని విలువనిస్తున్నారు. కాబట్టి వాక్యం అంతా స్థిరపడిపోయి ఉన్నారు. కరువు పోయింది, రోగాలు పోయినాయి, దరిద్రం పోయింది, ఆశీర్వాదములు వారి పైకి మెండుగా దిగొచ్చినాయి. ఎలా దిగొచ్చినాయి? అన్నదమ్ములు కలిసి నివసించలేనంత విస్తారమైన దీవెనలతో వారు నింపబడినట్లు మనందరం కూడా చూస్తా ఉండి ఉన్నాం. దేన్ని బట్టి వాళ్ళు వాక్యమందు స్థిరపడిన వారిగా ఉన్నారు. కాబట్టి పూర్తిగా దేవుని పైన ఆధారపడిన వారిగా ఉన్నారు. కాబట్టి వారు అన్ని రకాలుగా స్థిరపడిన వారిగా ఉండి ఉన్నారు. ఈరోజు ప్రభు చెబుతున్నాడు,
అమ్మా నా వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యమందు నువ్వు స్థిరపడు. సొలొమోను చూడండి, అతడు నా పైన స్థిరపడవలసిన వాడు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయి దోపాలు కట్టుకుంటూ చేసుకుంటూ దానిలో స్థిరత్వం కలిగి నా మాటలు తృణీకరించాడు. అతని పైకి నా కోపము వచ్చి ఉండి ఉన్నదే, అతని పైకి నా కోపము వచ్చి ఉండి ఉన్నదని దేవుడి రోజు సంఘంతో చెబుతున్నాడు. ఎవరి పైకి వచ్చింది కోపము? నా మాట అర్థమవుతుందా మీకు? ఫాస్ట్కి వెళ్ళిపోతున్నా. దేవుని కోపము ఎవరి పైకి వచ్చి ఉన్నది? దేవుని యొక్క సొలొమోను కంటే దేవుని మాటని తృణీకరించిన వారి పైకి వచ్చి ఉంది. కోపం వచ్చిన తర్వాత ఏం జరిగిందో చదువమ్మా. ఒక నిమిషం ఉండు. అతడు కై కొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదును. ఏమని చెప్పాడండి సొలొమోను? నా కోపం నీ పైకి వచ్చింది. ఎందుకు వచ్చింది? నీవు నా మాటలు వినలేదు. ఇదిగో నేను చూచి ఉన్నప్పుడు ఎంతగానో నా మాటలని నా కట్టడాన్ని నువ్వు ఆచరించలేదు. అది నేను చూసి ఉండి ఉన్నాను. కాబట్టి ఏదైతే రాజ్యాన్ని కలిగి ఉన్నావో అవంతా కూడా నీ ఎదుట నుంచి నేను తీసివేసి నీ దోసనికి ఇస్తున్నాను అంటున్నాడు. అంటే దేవునిలో ఉన్నప్పుడు ఏదైతే పొందుకొని ఉన్నాడో, దేవునిలో లేనప్పుడు అతడు దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు పొందుకున్న ప్రతి దానిని కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? దేవుని వాక్యాన్ని తృణీకరించిన సొలొమోనుకి. మరి మన పరిస్థితి? ఈరోజు బాగానే ఉన్నాం, దేవునిలో ఉన్నాం, బాగానే దీవెన పొందుకున్నాం. రేపు బాగుండు, ఎల్లుండి బాగుండు, చచ్చిపోయే వరకు అలాగే ఉండు, నీ ఆశీర్వాదాలు అలాగే ఉంటే దేవుని రాజ్యానికి వెళ్తావు. అలా కాకుండా ఆశీర్వాదం బాగా వచ్చిన తర్వాత, ఉన్నతమైన స్థలాలు ఎక్కిన తర్వాత నా అంతటి వాడు లేడనుకుని నువ్వు విర్రవీగి దేవుని ఎక్కడైనా తృణీకరిస్తే నువ్వు ఏదైతే దేవుని ద్వారా పొందుకున్నావో అవి అన్ని కూడా నిశ్చయముగా దేవుడు తీసివేయవాడుగా ఉన్నాడు. అర్థమవుతుంది? దావీదుని బట్టి అయితే చెప్పాడు, ఇదిగో నేనైతే దావీదుని బట్టి ఒక గోత్రాన్ని మీకు ఇస్తూ ఉండి ఉన్నాను, కానీ మిగతా 10 వాటిని నేను తీసివేసి నీ దాసునికి ఇచ్చేస్తున్నానని దేవుడు ఖరాఖండిగా చెప్పాడు. చెప్పిన ప్రకారం చేశాడా లేదండి? ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి దేవుడు ఆ రాజ్యాన్ని తీసివేసి ఇచ్చేసినట్లు మనం చూస్తున్నాం. దేని బట్టి కోల్పోయాడు? సొలొమోను రాజ్యం ఎలాంటి రాజ్యం అండి? గొప్ప వైభవంతో ఉండేది, ప్రకాశమైనటువంటి బంగారముతో వెండితో ఎంతగా ఉన్నది. మీకు ఇంకా తెలుసా? దేవుని యొక్క మందిరాన్ని నిర్మించేటప్పుడు కానీ, తన రాజ్యాన్ని నిర్మించేటప్పుడు కానీ ఏం చేసాడు తెలుసండి? బంగారాన్ని, మన బంగారాన్ని తయారు చేసేవాళ్ళు కంసాలు ఏం చేస్తారు? చిన్న చిన్న స్తుతి తీసుకుని కొడతా ఉంటారు, ఓకేనండి. కానీ ఆ యొక్క సొలొమోను సమయంలో పెద్ద పెద్ద స్తుతులతో బంగారాన్ని నలగొట్టారంట. అర్థమవుతుందా? వేల 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 కేజీలు. కాబట్టి అంతగా సుత్తులతో నలగొట్టి అన్నీ చేశారని. అంత బంగారముతోనూ వెండితోనూ ఎంతో శ్రేష్టమైనటువంటి అమూల్యమైన రత్నములతోనూ ఆ పట్టణము, ఆ రాజ్యము నింపబడితే తర్వాత ఏమైపోయిందండి? మొత్తం కూడా తీసివేయబడియా లేదా? బంగారం తీసివేయబడిందా లేదా? తీసివేయబడిందా లేదా? తర్వాత చూస్తే యెరూషలేములో ఏమీ కూడా లేకుండా పోయింది. ఒక్కొక్క రాజు రావటం, ఇది మాదే అన్నట్లు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోవటం. ఇదే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే వారు దేవుని మాటని తృణీకరించారు. కాబట్టి వారు దేవునితో సహవాసం చేయటము మానివేసి లోకముతో సహవాసం చేశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో స్థిరపడవలసిన వాళ్ళు లోక సంబంధమైన వాటిలో స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కారణాలను బట్టి నశించిపోయిన వారిగా ఉన్నట్లు బైబిల్ వాక్యము సాగిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలంటారు? గడిచిన కొన్ని వారాల నుంచి సహవాసం గురించి మనం నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందండి? ఈ యెహోషాపాతు సహవాసము ఆహాబుతో చేసినప్పుడు ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. రెండవ స్థితి అహజ్యాతో చేసి ఉన్నప్పుడు ఎంతగానో ఆ పనుల యొక్క మొత్తము కూడా కూల్చివేయబడి ఉన్నది. సొలొమోను అన్య స్త్రీలతో సహవాసము చేసి పెళ్లిళ్ళు చేసుకోవడం ద్వారా రాజ్యమే కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది.
సహవాసం మన జాగ్రత్తగా లేకపోతే, మనము పెళ్ళిళ్ళు చేసుకునే ఇది సరైన రీతిగా లేకపోతే జీవితాలు తారుమారైపోతాయి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడితోనే మన సహవాసం. క్రొత్త నిబంధన చాలా స్పష్టంగా చెబుతుంది. మీ సహవాసము అయితే ఆయన కుమారుని బట్టి యేసు క్రీస్తుతోనే ఉండాలని చెప్పేసి చెబుతుంది. కీర్తనలో ఒక మాట చదివేసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథములోనికి రండి ప్రతి ఒక్కరు కూడా. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. 11-12. అమ్మా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధాన్యంలో ఏమని చెప్తారండి? నా కుమారుని ముద్దు పెట్టుకున్నానంటే ఎవరో? మన ప్రభు అయిన యేసుని ముద్దు పెట్టుకొనమని. క్రొత్త నిబంధనలేమో నా కుమారుడితో సహవాసము చేయమని, ఆయనతో పాటే మీరందరూ కూడా ఉండండి తండ్రి వంటి దేవుడు సంగములతో చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా చెబుతున్నాడు, నా బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. మీరు నడవవలసిన త్రోవని నేను మీకు బోధిస్తూ ఉండి ఉన్నాను. ఇదే త్రోవ, ఇందులో నడువుడని నేను నీతో చెప్పుచు ఉండి ఉన్నాను. కాబట్టి నాతోనే సహవాసము చెయ్యి, నన్నే ముద్దు పెట్టుకో, నా రెక్కల చాటుని ఆశ్రయాన్ని కల్పించుకో. ఇదిగో నీకేమి కావాలో కొనుకో, అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమించావా? నా ఆజ్ఞలు ప్రేమించావా? నా కట్టడలు ప్రేమించావా? నా శాస్త్రాన్ని ప్రేమించావా? ఇదిగో నావన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. అయ్యా, అన్యులతో సహవాసము చేస్తున్న వాళ్ళు, అన్నదమ్ములే అని తన వారితోనే సంబంధాలను ఏర్పరచినటువంటి వాళ్ళు తమ జీవితాల్లో నాశనాలను చూశారు. వారి జీవితాల్లో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు చూసిన వారిగా ఉండి ఉన్నారు. అలాంటి స్థితి నాకు కలగకుండా ఉండాలంటే నేను అన్యులతో అనగా విగ్రహారాధనలో ఉన్న వారితో, లోక సంబంధమైన వారితో సహవాసము చేయకుండా, లోక సంబంధమైన వారితో నా ప్రభు వివాహ బంధాన్ని ఏర్పరచుకోకుండా నీతోనూ నీ బిడ్డలతోనే సహవాసాన్ని కలిగి ఉండి నీ బిడ్డలతోనే వివాహ బంధాన్ని ఏర్పరచుకునే విధముగా నాకు సహాయము చేయయ్యా. అయ్యా, నా చెయ్యి పట్టుకో నా ప్రభువా. అయ్యా, నేను విడిచిపెట్టకుండా ఉండే విధముగా నా చెయ్యి పట్టుకో నా ప్రభుని ప్రార్థన చేద్దాము. అయ్యా, గొప్ప జ్ఞానము కలిగినటువంటి సొలొమోనే, అందరికంటే గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన సొలొమోనే తన వృద్ధాప్యములో అతను చేసినటువంటి స్త్రీల ద్వారా తిప్పివేయబడిన వాడిగా ఉన్నాడు. అయ్యా, మీ మాటలు కూడా తృణీకరించాడు. అయ్యా, నేను ఎంతటి వాడనయ్యా. అయ్యా, ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో. నేను తప్పిపోకుండా, నేను తిరిగి వెళ్ళిపోకుండా నీ యొద్ద స్థిరత్వము కలిగి నిలిచి ఉండే ధన్యతను నాకు దయచేయి నా ప్రభుని ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా, నాకు పరిశుద్ధమైన జ్ఞానము కావాలయ్యా. అయ్యా, నాకు నీ తెలివి కావాలి, వివేకము కావాలి, నీ వాక్య ప్రకారము జీవించే జీవితము నాకు కావాలి నా ప్రభువా. అయ్యా, నీ వాక్యాన్ని వెతుకుతూ నీ వాక్య ప్రకారం జీవించే ఆ ఉన్నతమైన స్థితి నాకు కావాలయ్యా. నాకు సహాయం చేయి, నా చేయి పట్టుకుని నడిపించు నా ప్రభుని. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేద్దాము. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దండి. యేసయ్యా, ఇదిగో నా ప్రభు, నా కన్నులు తిప్పివేయి. ఒకవేళ నేను లోకం వైపు తిరిగి ఉన్నానేమో, లోకాన్ని చూస్తున్నానేమో, దాన్ని ఆశిస్తున్నానేమో, ఇక మీదట దాని వైపు చూడకుండా నిన్నే చూచే కన్నులు దయచేయి అయ్యా. ఆనాడు స్టెఫను నిన్ను చూచే కన్నులు కలిగిన వాడిగా ఉన్నాడు. అయ్యా, మా పితరుడు అబ్రహాము గారు నీ స్వరాన్ని వినే కన్నులు ప్రభు చెవులు కలిగిన వాడిగా ఉన్నాడు. నేను కూడా నిన్ను చూచే కన్నులు, నీ స్వరం వినే చెవులు కలిగిన వాడగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభుని ప్రార్థన చేద్దాము. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఈరోజు దేవునితో ఒక ప్రత్యేకమైన బంధాన్ని మనందరము కూడా ఏర్పరచుకుందాము. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మౌనముగా ఉండొద్దండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా.